ఒకసారి సౌండ్ ఇవ్వండి. మన నలందలో సాధారణమైన రోజులే పండుగ రోజుల్లాగా ఉంటాయి. పండుగ వాతావరణం ఎప్పుడూ తలపిస్తూ ఉంటుంది. అలాంటిది నిజమైన పండుగ, అసలైన పండుగ సంక్రాంతికి ఎలా ఉంటుంది అనేది మీరు అందరికీ చూపిస్తూ ఉన్నారు. మీకు మీరు క్లాస్ కొట్టుకోండి ఒకసారి. సో ప్రతి ఒక్కరికి కూడా మనకి మాట వెల్కమ్. అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ వితిన్ ఫ్యూ మినిట్స్ లో మనకి ఇక్కడికి ఎవరైతే ముఖ్య అతిథులుగా రాబోతున్నారో వాళ్ళందరూ వచ్చిన తర్వాత మన కార్యక్రమాన్ని గ్రాండ్ గా స్టార్ట్ చేద్దాం. అలంకారంలో ప్రస్తుతం నగవలలో ఏవైతే ఉన్నాయో ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఈ వాతావరణం నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తుంది, ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సో నెక్స్ట్ ఇంకో సాంగ్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందరికంటే ముందుగా మన కావలి పట్టణంలో మొదలైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ప్రతి ఒక్కరికి నలంద విద్యా సంస్థల తరపు నుంచి, అలాగే మన కిడ్స్ తరపు నుంచి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి గౌరవనీయులు శ్రీ పోతుగంటి అలేఖ్య గారికి తమ అమూల్యమైనటువంటి కాలాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినందుకు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే సో పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. అదేవిధంగా ఈరోజు రంగవల్లులోనే ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో చాలా మంది చిన్నారుల తల్లిదండ్రులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు మీరు ఎంతో సౌకర్యవంతంగా మార్చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా నలంద విద్యా సంస్థల తరపు నుంచి సాదర స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సవాల్ ఈరోజు ఎదుర్కోబోతున్నారు. ఆల్రెడీ ఒక చక్కని ముగ్గులాగా ఉండేటటువంటి నలందాకి మీరేసినటువంటి ముగ్గులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బ్యూటిఫుల్ మెరుపులా మారాయనడం ఎలాంటి సందేహం లేదు. అండ్ ఎస్పెషల్లీ ప్రతి ఒక్క పేరెంట్ కి ఎవరైతే ఈ రోజు మన సంక్రాంతి సంబరాలలో భాగంగా ఇక్కడికి వచ్చేసిన
నలంద విద్యా సంస్థల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్లీజ్ ఇవన్నీ గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరు అందరూ కూడా. నిజంగా ఈ అద్భుతమైనటువంటి రోజుని, ఈ పండుగ వాతావరణాన్ని అంగరంగ వైభవంగా మీరు రాక మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే తన అమూల్యమైనటువంటి కాలాన్ని వెచ్చించి ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి హానరబుల్ చీఫ్ గెస్ట్ అయినటువంటి ఏఎంసీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ పోతుగంటి అలేఖ్య గారిని కూడా సాధారణంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ గౌరవనీయులు శ్రీ పోతుగంటి అలేఖ్య గారు, ఏఎంసీ చైర్మన్ అటువంటి పోతుగంటి అలేఖ్య గారిని సాధారణంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నారు నలంద విద్యా సంస్థల తరఫున. సో పిల్లలు ఎవరైతే ఉన్నారో టీచర్స్ పిల్లలకి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళందరికీ ఒక మంచి మాటలు షేర్ చేసుకొని మీలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ పీపుల్ బయట తీసుకురావడం కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి పోతుగంటి అలేఖ్య గారికి మేడం గమనిస్తూ ఉన్నారు. ఏ ముందుకి నేను ప్రైజ్ ఇవ్వాలా బాబా అని. యాక్చువల్లీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విజేతలే. మేడం ఇక్కడి నుంచి గమనించండి మేడం, ఈ ముక్కుని పాప అమ్మాయి వెనక్కి తిరిగి ఉంది, మీరు కూడా వెనక్కి తిరిగి ఒకసారి చూడండి. వచ్చేసింది, బాగుంది. గీతలని హ్యాండ్స్ అయినా సీరియస్లీ కొండల ముగ్గు. వీళ్ళది కూడా సార్ మీరు గమనించారా, వీళ్ళ దగ్గర యాక్చువల్లీ రంగులు లేవు సార్. సార్ అదే సార్ పెట్టకుండా అది కూడా నెమ్మలి మోస్తుంది, వినాయకుడే కదండి. బ్యూటిఫుల్ ముగ్గు. పోతుగంటి అలేఖ్య గారికి ఒక్కసారి మీ కరతాళ పిల్లలందరూ కూడా ఒక్కసారి క్లాప్స్ నా మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి మేడం గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. హాయ్ స్టూడెంట్స్, అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన కాలేజ్ యాజమాన్యానికి, ఇచ్చేసిన పేరెంట్స్కి మరియు పిల్లలందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. నలంద స్కూల్ అంటేనే ఒక ప్రాముఖ్యత ఉంది. చదువుతో పాటు ఏ పండగ వచ్చినా ఆ పండగ ప్రాముఖ్యతని తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ, వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకని వెలికి తీసే దాంట్లో నలంద స్కూల్ అనేది చదువుతో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో పండుగలకి అంతే ఇస్తున్నారు. ఇది ప్రతి ఒక్క పేరెంట్ కూడా గమనించాల్సిన విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అట్లే ఈరోజు ఇక్కడ చాలా మంది కూడా రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళకి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఇట్స్ నామినల్. ఫస్ట్ మనం ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఏ కార్యక్రమం పెట్టినా టీచర్స్ కానీ, అదేవిధంగా కాంపిటీషన్స్ ఏది పెట్టినా కానీ ప్రతి ఒక్కరు కూడా ముందు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. మనం ఎంతవరకు దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఒక ధైర్యంగా ఒక అడుగు ముందు వేయాలి. ఒక అడుగు ముందు వేస్తేనే మనం దాంట్లో ఉన్న మనకు ఎంతవరకు మనకి ఆ సబ్జెక్ట్ మీద ఉందో అది తెలుసుకొని మన ప్రజెంటేషన్లోనే ఒక ప్రాముఖ్యత అది చూపించాలి. అది పిల్లలు ఈ నలంద స్కూల్ యాజమాన్యం చేస్తున్న కృషికి ముందు స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మకర సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండుగ. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇల్లు ముంగిళ్ళు కానివ్వండి, మరి వంటలు చేసుకోవడంలో కానీ, బంధువులు రావడంలో కానీ, ప్రతి ఒక్కటి కూడా ప్రతి సంవత్సరంలో ఒక్కసారి సంక్రాంతి అనేది అందరి జీవితాల్లో కూడా ఒక మంచి సంక్రాంతి పండుగ అనేది దానికి ఈరోజు మనం అందరూ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క పల్లెటూరు కానివ్వండి, ప్రతి ఒక్క సిటీలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, అన్ని కళలతోటి మనం మన పండుగకి మన బంధువులు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానివ్వండి, మన బంధువులు మన ఇంటికి రావటం కానివ్వండి, ఇది ఒక ప్రత్యేకత. ఏ పండుగకి రాకపోయినా పెద్ద పండుగకి సంక్రాంతికి వస్తాంలే అని చెప్పని బంధువులు చెప్తుంటారు. అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ప్రధానమైన కారణం అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాకు ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు వసీం గారిని
2 మాటలు మాట్లాడవలసింది కోరుతున్నాను. మన యొక్క స్టూడెంట్స్, పేరెంట్స్, చీఫ్ గెస్ట్, టీచర్స్ అండ్ కావలి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇవాళ సంక్రాంతి ఫెస్టివల్ అనేది, ఈ యొక్క సంబరాలు అనేది వాళ్ళు మొట్టమొదటి మన నలంద విద్యా సంస్థల్లో కావాలలో ఎంత అందంగా చాలా అపురూపంగా చేస్తున్నాము. సో ఇవాళ ఎక్కువగా మాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే కిడ్సీ నుంచి కావచ్చు, నలంద స్కూల్ నుంచి కావచ్చు, బోత్ స్కూల్స్ నుంచి కూడా మాకు వాళ్ళు ఎంతో మంది పేరెంట్స్ ముందొచ్చి ఇంత అందంగా చక్కగా ఈ యొక్క రంగోలీ కాంపిటీషన్స్ ని వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా 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 హ్యాపీగా ఉందండి. సో అంతేకాకుండా ఈ యొక్క మన సంక్రాంతి అనేది మేడం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక స్పెషల్ పండుగ. ఎక్స్క్లూజివ్లీ ఇది ఒక రైతుల పండుగ. ఇది సంవత్సరం మొత్తం వాళ్ళు కష్టపడి లాస్ట్ లో వాళ్ళ పంట చేతికి వచ్చిన తర్వాత ఎంతో హ్యాపీనెస్ తో వాళ్ళందరూ కూడా సంక్రాంతి, కనుమ ఈ పండుగలన్నీ కూడా వాళ్ళు చక్కగా చేసుకోవడం జరుగుతుంది. సో ఇటువంటి మంచి పండుగ, రైతు యొక్క పండుగ మన యొక్క ఆంధ్రాలో, మన యొక్క జిల్లాలో, మన యొక్క ఊర్లో కావాలో ఇంత చక్కగా మన కావలిలో మన నలంద పిల్లలందరూ కూడా ఈ యొక్క విశిష్టత తెలియజేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యొక్క అలేఖ్య మేడం గారికి సో అందరూ కూడా గట్టిగా చెప్పట్లండి. ఏఎంసీ చైర్మన్ గా రీసెంట్ గా మేడం గారు పదవి తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మాకు ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా కూడా క్రమం తప్పకుండా మేడం ఖచ్చితంగా వచ్చి మా యొక్క పిల్లల్ని, మా యొక్క పేరెంట్స్ ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇట్స్ రియలీ హ్యాపీ అండి మేడం. సో ఇది లాస్ట్ టైం కూడా మీరు రావడం జరిగింది, మన మెయిన్ బ్రాంచ్ లో రావడం జరిగింది. అక్కడ కూడా ఇదే విధంగా పేరెంట్స్ అందరూ కూడా మంచిగా ముగ్గులు వేసినప్పుడు వాళ్ళందరినీ కూడా చాలా కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళందరూ ప్రైజెస్ ఇవ్వడం జరిగిందండి. సో ఎటువంటి చిన్న ఫంక్షన్స్ అయినా, పెద్ద ఫంక్షన్స్ అయినా, ఎటువంటి యాక్టివిటీస్ లో కూడా మనం వచ్చి ఆ పిల్లలందరినీ, పేరెంట్స్ అందరినీ ప్రోత్సహించాలని మీరు ముందుండి రావడం అనేది ఇస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ టుడే ఎస్పెషల్లీ పేరెంట్స్ అండి, మార్నింగ్ చెప్పగానే ఫ్రమ్ 9 o'clock నుంచి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఎన్నో షెడ్యూల్స్ ఉంటాయి. అందరూ ఇప్పుడు వాళ్ళంతా బిజీ, పిండి వంటలతో చాలా చాలా బిజీగా ఉన్నారు జనరల్ గా. అలాంటి పిండి వంటలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా మా యొక్క పిల్లల యొక్క స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళి ఒక రంగోలీ కాంపిటీషన్ అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలి, నలంద సంక్రాంతి సంబరాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇవాళ రావడము. అదే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల వార్డు ప్రజల నుంచి కూడా ఇక్కడ చాలా మంది, కొంతమంది వాలంటీర్ గా కూడా వచ్చి కొంతమంది పార్టిసిపేట్ చేయడం జరిగిందమ్మా. సో ఇట్ ఇస్ రియల్లీ హ్యాపీ అండి. ఈ యొక్క కొత్త న్యూ ఇయర్, ఈ యొక్క సంక్రాంతి ఒక శుభసూచకంగా, ఇంత కనువిందుగా, ఇంత మంచి పండుగలాగా జరుపుకోవడం అనేది ఒక సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ లాగా అనుకుంటున్నాం మేమందరం కూడా. ఈ యొక్క సక్సెస్ ఇలాగే ముందుకు వెళ్తూ ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఇందాక చెప్పినట్టు రైతు సంవత్సరం మొత్తం పంట కోసం శ్రమించి లాస్ట్ కి చేతికి పంట ఏ విధంగా చేతికి వస్తుందో అదే విధంగా సంవత్సరం మొత్తం మా టీచర్లు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చాలా కృషి చేసి వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్చ్ కల్లా, ఏప్రిల్ కల్లా వాళ్ళ రిజల్ట్స్ అనేది, వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం చేసిన వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్ గా జరగాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాము. లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా టౌన్ ఫస్ట్ మేము ఇలాగా ఎవ్రీ ఇయర్ మీకు తెలిసిందమ్మా, ఫస్ట్ నుంచి మనకు సార్ నాన్నగారు ఎన్ఎస్ఎఫ్ సార్ ఉన్నప్పటి నుంచి కూడా నలందాకి ఒక వెన్నుముక లాంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ముందు మన నలంద విద్యా సంస్థ 1990లో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ మన సార్ మీ యొక్క ఫాదర్ గారే ఉండి దగ్గరుండి ఏ ఇష్యూస్ వచ్చినా కూడా దగ్గర చూసుకున్న వ్యక్తి అమ్మా. అలాంటి మహోన్నత వ్యక్తిని నిజంగా మేమందరూ కూడా పాదాభివందనం చేయాలనుకుంటున్నాము. రియల్లీ హ్యాపీ అలాంటి వ్యక్తి మాకు ఇవాళ ఒక మంచి వెనుముగా ఉండి మాకు ఎటువంటి కష్టంలో ముందుండి ఇవాళ అంచలంచలుగా 40-50 మందితో పిల్లలు స్టార్ట్ అయ్యి ఇవాళ 4,000 మంది పిల్లలతో 6 బ్రాంచ్లని ఇవాళ మా యొక్క చైర్మన్ గారు విస్తరించడం జరిగింది. ఇట్స్ రియల్లీ హ్యాపీ. ఇది ఓన్లీ ఒకరితో అయ్యేది కాదండి, ఇదందరూ కూడా సమాజం కావచ్చు, తల్లిదండ్రుల నమ్మకం కావచ్చు, మన బిడ్డల యొక్క
యొక్క కృషి కావచ్చు, ఇవన్నీ సక్సెస్ఫుల్ వల్లే ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా క్రమం తప్పకుండా మేము టౌన్ ఫస్ట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ కావచ్చు, స్టేట్ ఫస్ట్ కావచ్చు, మా యొక్క పిల్లలు ప్రతి దాంట్లో కూడా ఉంటున్నారు. ఎంతో మంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఎంతో మంది మా దగ్గర చెందిన వాళ్ళు ఆర్టీఓలుగా, కలెక్టర్లుగా కూడా పిల్లలు చాలా రీజన్స్ లో, నార్త్ ఇండియా రీజన్స్ లో కూడా మా పిల్లలు ఉన్నారండి. ఇట్స్ రియల్లీ హ్యాపీ అండి. సో అదే విధంగా ఈ యొక్క సంక్రాంతి మా యొక్క పిల్లలందరూ కూడా అదే కాకుండా మా తల్లిదండ్రులకి వాళ్ళందరూ కూడా హ్యాపీనెస్ ఇవ్వాలి, జాయ్ఫుల్ గా వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఉండాలి, మా పిల్లలందరూ కూడా నెంబర్ వన్ గా ఉండాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాము. సో ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చిన మా అనిత మేడం గారికి స్పెషల్ ధన్యవాదాలండి. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ మేడం. సో అంతేకాకుండా ఇవాళ ఎవరైతే టాప్ వచ్చున్నారో వాళ్ళలో మనము ఖచ్చితంగా అందరూ పార్టిసిపేషన్ ప్రైజెస్ అనేది ఖచ్చితంగా ఇస్తాము. అదే కాకుండా టాప్ 3 అనేది మా పేరెంట్స్ మనం ఇవాళ ఇవ్వబోతున్నామండి. ఆ టాప్ 3 ఎవరైతే ఉన్నారో ఇక్కడ అందరూ కూడా టాప్ అండి. కాకపోతే ఒక ఇవ్వాలి, ఒక కాంపిటీషన్ అనేది ఒక ఉండాలని చెప్పేసి మేము టాప్ 3 అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం అరేంజ్ గారు ఫైనల్ చేయాలనుకుంటున్నాము. సో ఫైనల్ చేసి వాళ్ళ యొక్క మేడం గారి చేతుల మీదుగా మా యొక్క పేరెంట్స్ కి పార్టిసిపేషన్ మరియు కాంపిటీషన్ ప్రైజెస్ ని వాళ్ళని మేము అందరూ కూడా కోరుకుంటున్నామండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. విజేతలుగా నిలిచారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ ఆ 3 బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఎవరైతే మన ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ముగ్గురు వేశారో ప్రతి ఒక్కరు కూడా విజేతలుగా పరిగణించడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి వారిలో ఈరోజు మన ముగ్గుల పోటీ కార్యక్రమంలో చక్కని ఆశీర్వచనం అని చెప్పచ్చు. భోగి పళ్ళను వేయడం అనేది సాంప్రదాయం. స్వర్ణ గారు పిల్లలందరూ భోగి భాగాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న రోజులలో ఈరోజు పిల్లలందరికీ కూడా పండుగకు అనుగుణంగా ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా నిర్వహించలేనటువంటి ప్రతి ఒక్కరికి సమయం సహకరించట్లేదు. అలాంటిది మనానంద విద్యా సంస్థలలో పిల్లలందరికీ ప్రతి పండుగకు తగ్గట్లుగా ఈరోజు భోగి పళ్ళతోటి మంచి మనసుతో ఆశీర్వదించేటటువంటి వ్యక్తులను తీసుకుని వచ్చి ఇక్కడ వారికి భోగి పళ్ళతోటి ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. వారి నెత్తి మీద భోగి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు పోసిన ఆ భోగి పళ్ళు ఏవైతే పండుగలో భాగంగా ఎవరైతే ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారో, ఎవరైతే విజేతలుగా నిలుపొందారో తృతీయ, ద్వితీయ, ప్రథమ బహుమతులను ముందుగా ఇచ్చి తదుపరి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 3వ బహుమతి శ్యామల గారు. ప్లీజ్ గట్టిగా. వాళ్ళ మదర్ వర్షిత, వాళ్ళ మదర్ తను. వర్షిత ఎక్కడుంది?
వర్షిత ప్లీజ్ కమ్. ఇలాంటి గిఫ్ట్లు ఇస్తారని తెలుసుంటే నేను కూడా 2 ముగ్గులు వేసేవాడిని. నాకు ముందు చెప్పలేదు. వర్షిత రియల్లీ అవసరం. ధనిష్కనా? కిడ్సీ తనిష్క మాట్లాడిద్దాం మేడం. అలా వేసావు. అందరికీ ఒకసారి హ్యాపీ పొంగల్ చెప్పు. డాడీ ఇంటి దగ్గరే ఉన్నాడా? ఫస్ట్ టైం టేబుల్ మీద కూర్చొని పెట్టి మరి ఆ పాప కూడా ఊహించుండదు. ఎస్, కానీ నేను అసలు ఊహించలేదు. మేడం గారు 2 చుక్కల ముగ్గు ఇక్కడేసి దానికి మేడమే ప్రైజ్ ఇచ్చుకున్నారు. గట్టిగా మేడం, మీకు తెలియకుండానే మీ పేరు గల వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చేశారా మీరు? అసలు కష్టపడ్డట్టే లేదు. ఆడుతూ పాడుతూ ముగ్గేసినట్టున్నారు. నెక్స్ట్ టైం దాని నిండా ముగ్గు పోసుకొని రండి, పెద్ద ముగ్గు. అలాగే మేఘన గారు, సంధ్య గారు కూడా సిద్ధంగా ఉండండి, యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు కావ్య ఫోటోకి రెడీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. క్లాప్స్ కొట్టాలి, అందరికీ క్లాప్స్ కొట్టాలి. మల్లీశ్వరి గారు, ఫోర్త్ క్లాస్ పాప బయట. ప్రతిభ చూపించడానికి ఎవరికి కూడా ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అంటే అవసరం లేదు. ఏ వేదికైనా వాడుకోవచ్చు, ఎంత దూరమైనా ఎదగచ్చు. నిజంగా లోపల ఇచ్చినటువంటి స్లాట్స్ కాకుండా బయటకు వెళ్ళి రోడ్డు మీద వేశారు వీళ్ళు 3 పిల్లలు కూడా. చూసాం మేము. అసలు ఇది 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 విడ్డూరం మేడం. Thank you so much, ma'am. Thanks for coming. Ma'am, అందరూ కూడా ఒక్కసారి బాయ్ చెప్పండి.